ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి చర్యలు ఆందోళనకారులపై ఎన్ఎస్ఏ చట్టం కింద చర్యలు. ఈ చట్టం ఏంటంటే కేసు నమోదు చేయకుండానే 12 రోజుల నుంచి 12 నెలల పాటు నిర్బంధించే అవకాశం. సాధారణ ప్రక్రియ. ఆందోళనతో ముడిపెట్టొద్దు. ఢిల్లీ పోలీస్ ఆందోళనలో హింసకు పాల్పడ్డ వారి పాస్పోర్టులు రద్దు. డ్రగ్ కేసులో ఇరికిస్తామన్న ముంబై పోలీసుపై వేటు. చచ్చిన బొద్దింకను ఇన్స్టాలో పోస్ట్ చేసి సీజేపీపై కామెంట్స్. సీఆర్పీఎఫ్ కమాండెంట్ సోనియా నెస్రవత్ చర్య. ముఖ్యంగా దీని గురించి గమనించుకున్నట్లయితే భారతదేశంలో యువత నిస్సృయ, అదేవిధంగా ఉద్యోగాలు, రకరకాలైనటువంటి అప్పటి సీజే గారు మాట్లాడిన మాటకు బొద్దింక పార్టీని ఒక ఖాళీ, అది పార్టీ ఉందా లేదా తెలియదు కానీ దాని మీదనే ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో కానీ అంతలకలా చేసి దాన్ని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారా, లేక ఈ యొక్క నీట్ పరీక్షలను ముఖ్యంగా పారదర్శకంగా చేయవలసినటువంటి పరీక్షలను లీకులు చేసి 1-2 సార్లు రాసుకొని పేద ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి, పేద విద్యార్థులకు ఇబ్బందికరమైన పరిస్థితులను కల్పించినటువంటి కేంద్ర ప్రభుత్వం, దానికి ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్తో నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తి దాన్ని కూడా పట్టించుకోకుండా ఇప్పటివరకు రాజీనామా చేయించలేదు. మొండి ప్రభుత్వంగా ప్రతి వాళ్ళు చెప్తున్నారు. యువత చెలరేగింది. ఇది రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళు కూడా మద్దతు తెలపడం జరిగింది. ప్రతిపక్షాలు ఎన్నున్నాయో అన్నీ కూడా మద్దతు వాళ్లకు తెలపడం జరిగింది. ఇక ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే వాంగ్చుక్ దీక్ష విరమణ. వాంగ్చుక్ నిరాహార దీక్షను అన్ని రోజులు చేసినందునే దీనికోసం ఈ యొక్క దీక్షను విరమింపజేశారు కేంద్ర ప్రభుత్వం. నీట్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు, పరీక్షల నిర్వహణలో సంస్కరణలు కోరుతూ నిరాహార దీక్ష చేపట్టిన సోనం వాంగ్చుక్ గురువారం అర్ధరాత్రి దీక్ష విరమించారు. 26 రోజులుగా దీక్ష చేస్తున్న ఆయన మేదాంతా ఆసుపత్రిలో కేంద్ర మంత్రులు నడ్డా, జితేంద్ర సింగ్లతో సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. తన డిమాండ్లపై సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని, ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై ప్రతీకార చర్యలు ఉండవని కేంద్రం నుంచి హామీ లభించడంతో ఆయన దీక్ష విరమించినట్టు సమాచారం. నమస్తే. ముఖ్యంగా భారతదేశంలో మార్పు యువతతోనే అని చేసినప్పటికీ ముఖ్యంగా హైదరాబాద్లో కూడా ఈ యొక్క ప్రభావం కనిపిస్తుంది. చాలామంది ప్రెస్ క్లబ్లో కూడా దీని మీద చాలా చేశారు. ఈరోజు నిరసన కార్యక్రమాలు చేస్తామని చెప్తున్నారు. ఇది చిన్న సమస్య. ఉద్యోగాలు రానటువంటి యువకులకు, అదేవిధంగా ఉద్యోగ కల్పన చేస్తామనే హామీలు నెరవేర్చకపోవడం, పార్లమెంటు ముట్టడి, ఇదంతా కూడా చూస్తే భారతదేశంలో ఏదో మార్పు రాబోతుంది. ముఖ్యంగా బీజేపీ మూడోసారి అధికారంలో వచ్చిన తర్వాత తన నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇది భారతదేశంలో ప్రజాస్వామ్యవాదులకు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. కాబట్టి దీని యొక్క పరిణామాలు దీని మీద ఖచ్చితంగా ఈ యొక్క మార్పు నెక్స్ట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మోడీ గారు ఇప్పుడైనా ప్రధానితోటి, విద్యాశాఖ మంత్రితోటి రిజైన్ చేయించి మంత్రివర్గాన్ని మార్పు చేస్తామని చెప్తున్నారు. ప్రజాస్వామ్యవాదులు, ప్రతి పౌరుడు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. కాబట్టి దీని మీద తక్షణమే చర్య తీసుకోవాలని, కోర్టులు కూడా మేము జోక్యం చేసుకోం, కొట్టినటువంటి వీళ్ళను శాంతియుతంగా చేసినటువంటి ధర్నా కార్యక్రమం కానీ, శాంతియుతంగా నిరసన తెలిపే వాళ్ళ మీద పోలీసులు జులుం చూపించినటువంటి వీడియోలను కేంద్రం, అదేవిధంగా సుప్రీంకోర్టు చూడమని చెప్తా ఉంది. అదేవిధంగా మాకు టైం లేదని చెప్తున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము నిరంకుశ ధోరణిని పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నారు. అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు. ప్రజాస్వామ్యానికి ఇది యువత
ముఖ్యం. ఎక్కడ చూసినా దేశవ్యాప్తంగా జరుగుతోంది నిరసన ప్రదర్శనలు. మోడీ గారు ఇప్పటికైనా విదేశ పర్యటనలకు అంటే కూడా దేశ సమస్యలను దృష్టిలో పెట్టుకొని పరిష్కారాలు చేయాలి, పార్లమెంటులో ఒక ప్రకటన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క ఉద్యమము మున్ముందు ఇంకా ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉంది. కావున ఈ చట్టాలను ఇంప్లిమెంట్ చేసి నిరంతరము పర్యవేక్షించవలసినటువంటి కేంద్ర ప్రభుత్వము, హోంశాఖ ఈ విధమైన పరిస్థితులను కల్పిస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించాలి. ఎవరైతే దీక్ష చేసి విరమించినదో ఆయన దీక్షనైతే విరమింపజేశారు. కానీ ఇంకా దేశంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా ఒకటై ఒక త్రాటి మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా ఒక్క హింస కూడా చేయకుండా, ఆయుధాలు లేకుండా, రాళ్ళు కర్రలు లేకుండా స్టూడెంట్స్, నిరుద్యోగులు, ఇంకా మేధావులు అందరూ కూడా నిరసన తెలుపుతున్నారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము కళ్ళు తెరిచి యువతకు ఉద్యోగ అవకాశాలు గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ కల్పించాలి, చెప్పిన హామీలను నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇంతతో విరమిస్తున్నాం. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.